ఓం నమ శివాయ. ఓం మాయే నమ. ఈరోజు వీడియోలో శివపురాణములోని అత్యంత శక్తివంతమైన ఘట్టం పార్వతీదేవి తపోవర్ణన గురించి తెలుసుకుందాం. నారదుని ఉపదేశంతో శివుని పతిగా పొందడానికి పార్వతీదేవి అడవికి వెళ్ళింది. అక్కడ ఆమె చేసిన తపస్సు సామాన్యమైనది కాదు. పట్టు వస్త్రాలు విడిచి నార చీరలు కట్టుకొని ఒక సున్నితమైన రాజకుమార్తె ఋషిలా ఎలా మారింది. ఎండాకాలంలో చుట్టూ మంటలు పెట్టుకొని, వర్షాకాలంలో కటిక నేలపై, చలికాలంలో మెడ వరకు నీటిలో ఉండి ఆమె చేసిన తపస్సును చూసి ఋషులు కూడా ఎలా ఆశ్చర్యపోయారు. మొదట పండ్లు, తర్వాత ఆకులు తిని చివరకు దారిన ఆకులు కూడా తినడం మానేసినందుకే ఆమెకు అపర్ణ అనే పేరు ఎలా వచ్చినది అనే విషయాలను ఈ వీడియోలో వివరించాను. తెలుసుకుందామా మరి? ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.